10 నిమిషాల్లో కంప్లీట్ అయ్యే క్విక్ లంచ్ బాక్స్ రెసిపీ వంకాయ కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసి అందులో జీలకర్ర, ఆవాలు, శనగలు, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేగనివ్వాలి. ఇప్పుడు కట్ చేసేటప్పుడు సాల్ట్ వాటర్లో వేసిన వంకాయ ముక్కల్ని నీళ్లు పిండేసి బాండీలో వేసి అందులో కొంచెం పసుపు వేసి ఒక మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పాన్ పై మూత పెట్టి కాసేపు ఉడికించుకోవాలి. అడుగంటకుండా మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ, కలిపేటప్పుడు జాగ్రత్త అండి, ముక్క చెదిరిపోకుండా కలుపుకోండి, అప్పుడే బాగుంటుంది కర్రీ. కాసేపు ఉడికించి బాగా కలుపుకున్న తర్వాత మీ రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ కారం పొడి వేసి పచ్చివాసన పోయేదాకా మూత పెట్టి మగ్గించుకోవాలి. వంకాయ కూర అనగానే ఆ పొడి ఈ పొడి ఏదో మసాలా వేసి గజిబిజి చేయకుండా ఇలా సింపుల్గా ఒకసారి ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.